అయ్యో రామ రామ, ఏం మాట్లాడుతున్నావు అక్క? అక్కడెక్కడో అబ్బాయి ఉన్నాడని చెప్తే ఆ దరిదాపులో కూడా పోను, అట్లాంటిది నేను లేచిపోతానా? మంచిగా మా అమ్మ వాళ్ళు మనం కలిసి ఉండే నీకు పెద్ద బావకి మ్యాచ్ సెట్ అయ్యేది. ఆ పెద్ద బావ గురించి పక్క పెట్టు గాని చెల్లే, ఈ చిన్నోనికి ఏం పని పాట లేకుండా ఊర్లో బండ్ల మీద బాగా తిరుగుతుండంట కదనే. అవునా అక్క? చిన్నోనికి బండి ఉన్న విషయం కూడా నాకు తెలియదు. నీకేం తెలుస్తుంది చెల్లే? ఏమన్నంటే గుడి దగ్గర పోతూ ఊకే ధ్యానం చేసుకుంటూ ఉంటావు. అప్పుడప్పుడు ఊర్లో జరిగే విషయాలన్నీ తెలుసుకోవాలనే చెల్లే. ఆ ఊర్లో విషయాలు మనకెందుకు అక్క? మనది మనకే సరిపోతలేదు. అదే చెల్లే, ఊర్లో జరిగే విషయాలు పట్టించుకునే అంత ఖాళీగా నువ్వెక్కడ ఉంటున్నావే? నీ బిజీ నీకే ఉండే. అసలు నీకేమైందక్క? అంత ఏదోలా మాట్లాడుతున్నావు. ఏమో గాని చెల్లె, నువ్వైతే కొంచెం జాగ్రత్తగా ఉండు. అన్న అసలే రాఖీ పండుగ అప్పటి నుంచి మన మీద చాలా కోపంతో ఉన్నాడు. ఏదైనా చేసే ముందు 1-2 సార్లు ఆలోచించు. సరే అక్క, హన్మకొండలో నాకు పని ఉన్నది. ఇంట్లో ఒక్కదాన్ని ఏం చేస్తాను? నాతో రావచ్చు కదా. నీకు పని ఉంటే నేను వచ్చి ఏం చేస్తానే? నువ్వు వెళ్ళి రాపో.